ఇఫ్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ అ న్యాచురల్ లైఫ్, క్రిస్టియన్స్ ఎప్పుడైతే న్యాచురల్‌గా జీవిస్తుంటారో దెన్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. సో యాజ్ అ బిలీవర్ వి ఆర్ కాల్డ్ టు లివ్ అ సూపర్ న్యాచురల్ లైఫ్. ఆమేన్. సో ఈరోజు మనం ఈ వాక్య భాగాలన్నీ చూస్తుండగా విశ్వాసము ద్వారానే మనము సూపర్ న్యాచురల్‌గా జీవించగలుగుతాం. విశ్వాసం అనేది ఎలా పొందుకుంటాము? చాలామంది చెప్తుంటారు, నేను దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు నాకు ఇది చేశాడండి, దేవుడు నాకు అది చేస్తాడండి, దేవుడు నా కుటుంబంని దీవిస్తాడని నేను నమ్ముతున్నానండి అని చెప్పడం చాలా సులువైన విషయం. కానీ నిజంగా మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నువ్వు వెళ్తున్న పరిస్థితులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నీ నోటి ద్వారా ఏ మాటలైతే వస్తున్నాయి, నువ్వు ఏ విధంగా అయితే రెస్పాండ్ అవుతున్నావో అనేది నీ యొక్క విశ్వాసము దేవుని యందు ఉందో లేదో నీకు తెలియజేస్తుంది. ఎవరో వచ్చి మనకి చెప్పవలసిన అవసరం లేదు మనం నిజంగా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామా అని. కానీ మనకు మనమే తెలుసుకోవచ్చండి. ఎప్పుడైతే మనం మన పరిస్థితులను టఫ్ టైమ్స్ ద్వారా మనం వెళ్తున్నప్పుడు మన యొక్క డెసిషన్స్, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం నిజంగా దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా లేదా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే విశ్వాసం ఎలా వస్తుంది? ఈరోజు మనం సండే రోజు ఒక్కరోజు చర్చ్‌కి వెళ్ళేసి వాక్యం వినేసి వస్తే మీ విశ్వాసము పెరగదు. చాలామంది అనుకుంటారు, నేను సండే చర్చ్‌కి వెళ్తే చాలు, నా దశమ భాగం నేను దేవునికి సమర్పిస్తే చాలు, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే చాలు అని అనుకుంటాం. కానీ విశ్వాసం అనేది 2 విధాలుగా వస్తుందని బైబిల్ చెప్తుంది. మొదటిగా విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని వాక్యము వినడం ద్వారానే విశ్వాసం అనేది వస్తుందంట. సో అది ఇతరులు బోధించిన, అనాయింటెడ్ మెన్ బోధించిన వాక్యము వినడం ద్వారా కానీ, నీకు నువ్వు బైబిల్ ఓపెన్ చేసి గట్టిగా చదువుతూ ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, చదువుకుంటూ ఆ వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు ఆ విశ్వాసం అనేది నీకు వస్తుంది. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో విశ్వాసము వినుట ద్వారానే వస్తుంది. అది దేవుని యొక్క వాక్యము వినుట ద్వారానే వస్తుంది. మనం చాలాసార్లు ఇతరులు ఏం మాట్లాడుతున్నారు, మన చుట్టుపక్కన ఏం జరుగుతుంది, చాలా విషయాలకి మన చెవుల్ని మనం అప్పగిస్తుంటాం. చాలా విషయాల్ని మనం వింటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే వేరే విషయాలు వచ్చి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయో నీ విశ్వాసం అనేది యాక్టివ్‌గా పనిచేయదు. మనకు కావాల్సిన విషయం ఏంటంటే సూపర్ న్యాచురల్‌గా జీవించడానికి యాక్టివ్ ఫెయిత్. యూ నీడ్ యాక్టివ్ ఫెయిత్ టు లివ్ ద సూపర్ న్యాచురల్ లైఫ్. సో ఆ యాక్టివ్ ఫెయిత్ ఉన్నప్పుడు కాన్స్టెంట్‌గా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ విశ్వాసం అనేది వస్తుంది. ఆ వచ్చిన విశ్వాసాన్ని మనం ఎలా కట్టుకోవాలి, మన విశ్వాసంలో మనం ఎలా ఎదగాలి? బైబిల్ ఏమేం చెప్తుందంటే భాషల్లో ప్రార్థించడం ద్వారా, ఆత్మలో ప్రార్థించడం ద్వారా వి బిల్డ్ అవర్ మోస్ట్ హోలీ ఫెయిత్. సో మన యొక్క అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని మనం భాషల ద్వారా, మనం ఎప్పుడైతే భాషలో మాట్లాడుతుంటామో, ఎప్పుడైతే స్పిరిట్‌లో మనం ప్రేయర్ చేస్తుంటామో దాని ద్వారా మనము విన్న వాక్యం ద్వారా వచ్చిన విశ్వాసాన్ని కట్టుకోవడానికి అది మనకి హెల్ప్ చేస్తుందంట. చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని విని అక్కడికి వదిలేస్తారు. కానీ వాక్యం వినిన తర్వాత కూడా భాషల్లో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. టంగ్స్‌లో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇతరులు ఏమనుకుంటున్నారు, ఆ డాక్ట్రినల్ ఎర్రర్స్ ఏమేమి చెప్తున్నారు అనేది మర్చిపోయి మిమ్మల్ని మీరు దేవునిలో సూపర్ న్యాచురల్‌గా ఎదగాలని మీరు ఆశపడుతున్నట్టయితే మీరు దేవునితోటి పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అనేది మీరు నేర్చుకోవాలి. పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు కొరకు మీరు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపాలని చెప్పి మీరు ప్రార్థించాలి. ఈరోజు మీరు పరిశుద్ధాత్మను పొందుకోనట్టయితే నేను మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువా, ఈరోజు ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడలేదో నీ ఆత్మను వారి మీద కుమ్మరించని నేను ప్రార్థిస్తున్నాను నాయనా. ఆమేన్. ఇది మీరు విశ్వాసంతో పొందుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు, మీరు ఆశ కలిగి విశ్వాసంతోటి పరిశుద్ధాత్మను మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని నింపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ విశ్వాసాన్ని మనం పెంచుకున్న తర్వాత ఇంకొక విషయం ఏం చేయాలంటే విశ్వాసాన్ని మనం ఎలా రిలీజ్ చేయాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మొదటిగా విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలి? వాక్యం వినుట ద్వారా విశ్వాసాన్ని పొందుకుంటాము. విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి? భాషల్లో ప్రార్థించడం, పరిశుద్ధాత్మలో ప్రార్థించడం ద్వారా మనం విశ్వాసాన్ని కట్టుకుంటాము. మూడవది, ఆ యొక్క విశ్వాసాన్ని మనం ఎలా రిలీజ్ చేస్తాము? ఎందుకంటే ఫెయిత్ రిలీజెస్ గాడ్స్ పవర్. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతోటి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఫుల్ ఆఫ్ ఫెయిత్ తోటి ఉంటావో, యు ఆర్ ఫుల్ ఆఫ్ గాడ్స్ పవర్. సో ఆ పవర్ మనందరికీ తెలుసు. మన ఇంట్లో పవర్ సాకెట్స్‌లో పవర్ అనేది కంటిన్యూస్‌గా రన్ అవుతా ఉంది. కానీ ఆ పవర్‌ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోగలుగుతామంటే ఆ స్విచ్‌ని మనం టర్న్ ఆన్ చేసినప్పుడే ఆ పవర్ అనేది
బయటకు వస్తుంది. సో, ఈరోజు నువ్వు నీలో ఎంత శక్తి నువ్వు నిండి ఉన్నా, నీలో ఎంత విశ్వాసము నిండి ఉన్నా కూడా, నీలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నా కూడా, ఆ విశ్వాసము ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, నువ్వు ఆ విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడే నువ్వు ఆ సూపర్ న్యాచురల్ రెల్మ్‌లోకి అడుగు పెడతావు. విశ్వాసాన్ని ఎలా మనము రిలీజ్ చేయగలుగుతాము? అగైన్ మార్క్ చాప్టర్ 11 అండ్ వర్స్ 23లో మనం చదివినట్టయితే, విశ్వాసాన్ని మన నోటి ద్వారా, మనం పలికే మాటల ద్వారా మనం విశ్వాసాన్ని రిలీజ్ చేస్తుంటాం. ఎప్పుడైతే నీ యొక్క హృదయము దేవుని వాక్యంతోటి నింపబడుతుందో, ఎప్పుడైతే నీ యొక్క హృదయము ఆ విశ్వాసముతోటి నింపబడుతుందో, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని యొక్క మాట అయి ఉంటది. దేవుడి యొక్క మాట నీ నోటి నుంచి వచ్చినప్పుడు అది శక్తి కలిగిన మాట అయి ఉంటది. ఈరోజు నీ శరీరంలో సమస్య ఉన్నట్టయితే, యేసుక్రీస్తు తిన్న దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను అని నీ నోటి నుంచి నువ్వు పలుకుతున్నట్టయితే, నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని విడుదల చేస్తున్నావు. ఈరోజు నీకు జాబ్ రాకుండా నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావేమో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ఐ యామ్ హెడ్ బట్ నాట్ ద టెయిల్ అనే వాక్యాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటావో, పలుకుతూ ఉంటావో, అప్పుడు దేవుని యొక్క నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుని వాక్కు ద్వారా నువ్వు విడుదల చేస్తుంటావు. ఇలా చాలా చాలా విధాలుగా మనం చాలా స్క్రిప్చర్స్, మనకు సంబంధించిన చాలా స్క్రిప్చర్స్ తీసుకొని మనకున్న ప్రతి సమస్యకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడండి. ఆ వాగ్దానాన్ని తీసుకొని మన విశ్వాసాన్ని మనం కట్టుకొని, ఆ విశ్వాసాన్ని మనం విడుదల చేసినప్పుడు ఆ యొక్క మిరకిల్ బ్రేక్ త్రూని మనము పొందుకుంటాము. ఆ సూపర్ న్యాచురల్ రెల్మ్‌లోకి మనం అడుగు పెడుతుంటాము. ఒక చిన్న స్టోరీ చెప్పి మీకు ఈరోజు ఎపిసోడ్ నేను ముగిస్తాను. మనందరికీ తెలుసు ఈ స్టోరీ. ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ, వుమెన్ హూ సఫర్డ్ విత్ ఇష్యూ ఆఫ్ బ్లడ్ ఫర్ 12 లాంగ్ ఇయర్స్. సో 12 సంవత్సరాలుగా ఆమె ఈ యొక్క వ్యాధితోటి బాధపడుతూ వచ్చింది. కానీ ఆమె ఒక రోజు యేసుక్రీస్తు గురించి విన్నదండి. యేసుక్రీస్తు రోగులను స్వస్థపరుస్తున్నాడని వినింది. యేసుక్రీస్తు అనే వ్యక్తి దేవుడి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వ్యక్తి, ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తున్నాడని చెప్పి ఆ స్త్రీ ఆ యొక్క టౌన్‌లో ఆ మాటలు వినింది. ఎప్పుడైతే ఆమె ఆ మాటలు వినిందో, ఆమెలో విశ్వాసం అనేది వచ్చింది. 12 సంవత్సరాలుగా హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్న ఈ స్త్రీ, ఏ డాక్టర్స్ ఆమెకి హెల్ప్ చేయలేకపోయారు. ఆమె బంధువులందరూ ఆమెను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆమె స్నేహితులు ఆమెతోటి మాట్లాడకపోతుండొచ్చు. ఎందుకనగా ఆమె ఒక అన్‌క్లీన్ అనే డిసీజ్, అప్పటి సొసైటీలో ఆ డిసీజ్ అనేది చాలా అన్‌క్లీన్‌గా కన్సిడర్ చేయబడిన డిసీజ్. సో, ఆ డిసీజ్ తోటి ఆమె బాధపడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆమె సంపాదించుకున్నదంతా కూడా డాక్టర్ల దగ్గర ధారపోసినా కూడా ఆమెకు పరిష్కారం అనేది దొరకలేదు. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు గురించి వినిందో, ఆమెలో విశ్వాసం అనేది పెరిగింది. ఆమెలో హోప్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఆ విశ్వాసం అనేది పెరిగిందో, షీ స్టార్టెడ్ బిల్డింగ్ దట్ ఫెయిత్ అనమాట. అప్పుడు ఆమెలో వినుట ద్వారా విశ్వాసం కలిగి ఆమె ఏం చేసిందంటే, ఆమె ఆ విశ్వాసాన్ని విడుదల చేయడం స్టార్ట్ చేసింది. అలా బైబిల్ ఏమని చెప్తుందంటే, షీ కెప్ట్ సేయింగ్ దట్ ఇఫ్ ఐ మే టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్ ఐ షాల్ బి హీల్డ్. సో, ఆమె ఏమని చెప్తూ వచ్చిందంటే, నేను యేసుక్రీస్తు యొక్క అంగి ముట్టుకున్నట్లయితే నేను నా స్వస్థతని ఈరోజు పొందుకుంటాను అని ఆమె ఉచ్చరిస్తూ వచ్చింది. ఆమె యొక్క ఉచ్చరించడం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ఆ స్టోరీ నుంచి షీ లెర్న్డ్ హౌ టు రిలీజ్ హర్ ఫెయిత్. ఆమె విశ్వాసాన్ని పొందుకుంది. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా రిలీజ్ చేసి తన యొక్క మిరాకిల్‌ని పొందుకోవాలో, ఆ సూపర్ న్యాచురల్ రెల్మ్‌లోకి, సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూలోకి ఎలా అడుగు పెట్టాలో ఆమె తెలుసుకుంది. చాలా సార్లు వి విల్ యాక్ట్ బేస్డ్ ఆన్ వాట్ వి బిలీవ్. అవర్ యాక్షన్స్ ఆర్ ఫాలోడ్ బై వాట్ వి బిలీవ్ ఇన్‌సైడ్. సో, ఈ స్త్రీ ఏదైతే నమ్మిందో దాన్ని యాక్షన్ రూపంలో, దాని క్రియ రూపంలో ఆమె బయటికి వచ్చి యేసుక్రీస్తు యొక్క అంగి పట్టుకుంది. యేసుక్రీస్తు యొక్క అంగి పట్టుకున్నప్పుడు వెంటనే బైబిల్ ఏమని చెప్తుందంటే, వెంటనే ఆమె దేని ద్వారా అయితే బాధపడుతుందో ఆ యొక్క రోగము అక్కడితోటి ఆగిపోయిందని. యేసు ప్రభు అక్కడ ఉన్న వారందరిని చూసి, నాలో నుంచి ఒక శక్తి బయటకు వెళ్ళిందని, ఐ ఫెల్ట్ దట్ పవర్ లెఫ్ట్ మీ అని యేసుక్రీస్తు వర్చ్యూ ఆఫ్ పవర్. అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారండి. ఎవ్వరూ సూపర్ న్యాచురల్‌గా రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రతి వారు విన్నారు, కానీ విశ్వాసాన్ని ఎలా రిలీజ్ చేయాలో వాళ్ళు నేర్చుకోలేదు. కానీ ఈ స్త్రీ వినటం మాత్రమే చేయలేదు. విశ్వాసాన్ని పొందుకోవడం మాత్రం దగ్గరనే ఆగిపోలేదు. కానీ ఆ విశ్వాసాన్ని ఏ విధంగా రిలీజ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఈ స్త్రీ తెలుసుకుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని రిలీజ్ చేసిందో, వెంటనే ఆమె ఆ యొక్క డిఫరెంట్ సూపర్ న్యాచురల్ రెల్మ్‌లోకి అడుగుపెట్టింది. ఈరోజు నువ్వు ఏ సమస్యతోటి బాధపడుతున్నావో నాకు తెలీదు, కానీ నీలో చాలా విశ్వాసం ఉండి ఉండొచ్చు. నువ్వు చాలా వాక్యం వింటుండొచ్చు. నీలో ఉన్న విశ్వాసాన్ని అంతా నువ్వు విడుదల చేసినట్టయితే, నీ మాటల ద్వారా నువ్వు విశ్వాసాన్ని విడుదల చేసినట్టయితే, ఈరోజు నువ్వు సూపర్ న్యాచురల్‌గా ఆ సూపర్ న్యాచురల్ రెల్మ్‌లోకి అడుగు పెడుతుంటావు. నీ జీవితం అనేది ఒక సూపర్ న్యాచురల్ రెల్మ్‌గా దేవుడు మార్చబోతున్నాడు. ఈ సూపర్ న్యాచురల్ అనేది నీకు డైలీ రొటీన్ అయిపోతుంది నీ జీవితంలో. సో, మనము ఈ స్త్రీలాగా
వాక్యము వినాలి. ఆ వాక్యాన్ని మనం విన్న వాక్యాన్ని, ఆ పవర్‌ని, ఆ ఫెయిత్‌ని కూడా మనం ఎలా విడుదల చేయాలనేది మనం తెలుసుకున్నప్పుడు సూపర్ న్యాచురల్‌గా జీవించడం అనేది చాలా సులువవుతుంది. ఐ హోప్ దిస్ మెసేజ్ హాస్ బ్లెస్డ్ యూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో దీనికి ఎక్స్‌టెన్షన్‌గా ఇంకా ఏం చేస్తే మనం సూపర్ న్యాచురల్‌గా జీవించగలుగుతాం అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. థాంక్ యూ సో మచ్.